ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈయన ఒక మేధావి ప్రొఫెసర్, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయన సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్. గతంలో చెప్పినవన్నీ నమ్మారు ప్రజలు. కొత్తగా ఈ మధ్య ఒక మీడియాతో మాట్లాడుతూ నాకు ఎవరో చెప్పారంటూ పవన్ కళ్యాణ్ మీద, అమిత్ షా మీద నిందలు వేశాడు ఈయన. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు జగన్ ప్రస్తావన వచ్చి జగన్ని అరెస్ట్ చేయమంటే నీకెందుకు జగన్ అరెస్ట్ గురించి, శత్రుత్వం చంద్రబాబుకి జగన్ కదా, నువ్వు ఊరుకో, నీ పని నువ్వు చేసుకో, మనకి జగన్ నమ్మకమైన మిత్రుడు, నీకు కూడా ఉపయోగపడతాడంటూ ఆయన ఈయనకి చెప్పినట్టు ఈయనకి ఎవరో చెప్పారంట. అక్షరానికి లెక్క, పదానికి లెక్క, పేరాకి లెక్క. ఏ లెక్కన ఈయన ఈ మాటలు మాట్లాడాడో ఆయనకి అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో శత్రువు కాదు, రాష్ట్రానికి శత్రువు, ప్రజలకు శత్రువు. అలాంటి వ్యక్తిని సమర్థిస్తా అమిత్ షా గారు మాట్లాడాడంటే ఎవరన్నా నమ్ముతారా? ఆ రకంగా ఒకవేళ అమిత్ షా గారు మాట్లాడి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పచెబుతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 100 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు తీసుకురాని, మద్దతు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం ఇవాళ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు మద్దతు ఇస్తుందా? డిఫెన్స్ పరిశ్రమలు ఆంధ్రాలో పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుందా? వీటన్నిటికీ కూడా నాగేశ్వర్ గారు సమాధానం చెప్పాలి. ఏ లెక్క తీసుకుని ఏ లెక్కను మాట్లాడాడో ఆయన వివరణ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో వీగిపోయిన మహిళా బిల్లుని ఏకపక్షంగా ఆమోదించేలా అందరినీ ఒప్పించండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పారన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా గారు ఎందుకు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయోగాలు చేసి అన్నింటా విఫలమై ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని వాడుకుంటున్నాడా అన్న చర్చ ప్రజల్లో ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్న చందాన ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎందుకు ఇలా స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావాలి. ఆయన మాట్లాడాడని దాన్ని ఉటంకిస్తూ సాక్షిలో ఒక వార్త రాశారు. సాక్షి వక్రాక్షిలో ఎలా అయితే ఈ చెత్త వార్త రాసిందో ఆ చెత్త వార్తని వైరల్ చేయడానికి ఉండేదే పేటీఎం కూలీలు. వాళ్ళకు ఒక అభిప్రాయం ఉండి ఏడిస్తే జగన్ రెడ్డిని ఎందుకు సమర్థిస్తారు, జగన్ రెడ్డిని ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఆ జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేకపోయినా, జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా ప్రజలకు స్పష్టంగా ఉంది. అమిత్ షాతో గతంలో భేటీ అయిన సందర్భంగా వైఎస్ జగన్ను జైల్లో వేయించాలని తమ పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ ప్రస్తావించగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్టు నాగేశ్వర్ వివరించారు. ఒకవేళ నిజంగా జరిగి ఉండుంటే కోర్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టయితే, ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా నాగేశ్వర్ చెప్పినట్టయితే వాళ్ళ పేర్లు చెప్పి ఉండేవాడు నాగేశ్వర్. పేర్లు ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతూ కాళ్ళు ఇరిగిపోయి కుంగిపోయిన జగన్మోహన్ రెడ్డిని లేపడానికి జాకీలు వేసుకుని మొదలుపెట్టాడు లేపడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎంత జాకీలు వేసి లేపినా లెగిసే మనిషి కాదు జగన్ అన్న సంగతి జ్ఞప్తికి రాకపోవడం ఆశ్చర్యం. ఇందాక చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి శత్రువు కాదు. ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకునే స్థాయి కూడా జగన్ రెడ్డికి లేదు. అది స్పష్టం. జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, మారణ హోమం రాష్ట్రం చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డిని చాచి కొడితే 11కి కుదేలయ్యి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయిన సంగతే యావత్ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. తెలియంది ఈ మేధావి నాగేశ్వర్ గారికి మాత్రమే. గతంలో పలుమార్లు ఈయనే చెప్పాడు వాళ్ళు ఎటువంటి మనుషులో, రాజశేఖర రెడ్డి ఎంత దుర్మార్గుడో, జగన్మోహన్ రెడ్డి ఎంత నయవంచుకుడో, ఎంత దుర్మార్గుడో ఈయన పలు సందర్భాల్లో పలు వీడియోలో ఈయనే చెప్పాడు. ఇవాళ లెక్కల మారగానే, లెక్కల మూటల గడపల దాటగానే భుజానేసుకుని తిరుగుతున్నాడు ఈయన. ఇంకా ప్రజలు పిచ్చివాళ్ళను చేసి ప్రజల్ని భ్రమల్లో ఉంచి తాను 23 మాసాలుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ ఫెయిల్ అయ్యి తన మెడకే చుట్టుకుంటా ఉంటే సరే కాస్త కూస్తో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఈయన చెప్తే 10 మంది అన్న నమ్ముతారనే ఉద్దేశంతో నాగేశ్వర గారితో ఈ సోదంతా చెప్పించాడని స్పష్టం అవుతూ ఉంది. రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించాడని చెప్పి జగన్ నమ్ముతారు, ప్రజలకు ఏం మేలు చేశాడని చెప్పి జగన్ నమ్ముతారు. తండ్రిని అడ్డం పెట్టుకుని 11 సిబిఐ కేసులతో
7 ఈడీ కేసులతో రాష్ట్ర సంపదని 40,000 కోట్ల రూపాయలు లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా ఎందుకు సమర్థిస్తారు? ఏ రకంగా మంచి మిత్రుడు అవుతాడు? ఎవరన్నా దారిని పోయి అడుక్కునేవాడు కూడా ఒక దొంగను చూసి పారిపోతాడు తప్ప దగ్గరికి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడు. అలాంటిది అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశాడంటే నమ్ముతారా? అలాంటి ఉద్దేశం అమిత్ షాకు ఉంటే తెలుగుదేశం పార్టీతో జత కట్టేవాళ్ళ? ఇవాళ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి ఆయన అలా ఉంటాడా? ఎందుకు మాట్లాడతాడు అన్నది చర్చేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి శత్రుత్వం లేనిది ఎక్కడా? ఎప్పుడు లేదు. విశాఖపట్నం వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా కట్టడ చేసి రోజారెడ్డి లాంటి వాళ్ళు ఎలా గేలి చేసి అవహేళన చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలా, జన సైనికులు అంతకంటే మర్చిపోలా. ఇంకోసారి విశాఖపట్నం వెళ్ళిన సందర్భంలో హోటల్లో నిర్బంధించి పవర్ కట్ చేసి నీళ్లు కట్ చేసి పవన్ కళ్యాణ్ని ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా కొట్టించారో కూడా ప్రజలు మర్చిపోలా, జన సైనికులు మర్చిపోలా. విజయవాడ వెళ్ళడానికి రోడ్డు మార్గాన వెళితే జగ్గైపేట దగ్గర చెక్ పోస్ట్ దగ్గర పవన్ కళ్యాణ్ ఆపి ఎలా అవమానించారో ప్రజలు మర్చిపోలా, జన సైనికులు మర్చిపోలా. అంబటి రాంబాబుతో పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టించాడో జగన్ రెడ్డి ప్రజలు ఇంకా మర్చిపోలా. పేరుని నాని లాంటి వాడి చేత ఎలా తిట్టించాడో కూడా ప్రజలు ఇంకా మర్చిపోలా, జన సైనికులు మర్చిపోలా. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని అమిత్ షా గారు ఎలా అంటాడు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర ఎలా సమర్థిస్తాడు? పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పి అసెంబ్లీ వేదికగా తొడగొట్టి సవాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాళ్ళను ఇంకా ప్రజలు మర్చిపోలా, జన సైనికులు మర్చిపోలా. నెల్లూరు మీటింగ్లో పవన్ కళ్యాణ్ని దూషించిన అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, ఆయన మాట్లాడిన మాటల్ని రాష్ట్రం ఇంకా మర్చిపోలా. ఆనాడు కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టిన విషయాన్ని ఇంకా జన సైనికులు మర్చిపోలా, రాష్ట్రం మర్చిపోలా. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేపించి జగన్ రెడ్డి ఎంతమంది చేత తిట్టిస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలా, జనసేన పార్టీ మర్చిపోలా, రాష్ట్రం మర్చిపోలా. ఇన్ని విభేదాలు వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే జగన్ రెడ్డితో సఖ్యతగా ఉండమని చెప్పి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చెప్తాడు? ఎలా చెప్తాడు? ఆయన కేంద్ర హోంమంత్రి. జగన్ రెడ్డికి మళ్ళీ ఓడిపోయి యలంకా ప్యాలెస్లో దాక్కున్న వ్యక్తి కాదు కదా ఎలా పడితే అలా మాట్లాడటానికి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా మీ స్థాయిని తగ్గించుకొని దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదని నెటిజన్లు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన నిలదీస్తున్నారు. లేదు, నాకు అందిన వార్త నిజమే, నేను నిజమే మాట్లాడానని మీరు అనుకుంటే మీకు చెప్పిన వ్యక్తి పేరు